హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో మనం 10 to 15,000 బడ్జెట్లో ఉన్న బెస్ట్ మొబైల్స్ గురించి అయితే చూడబోతున్నాం. ఈ మొబైల్స్లో మీకు బడ్జెట్ వైజ్ అయితే నేను చెప్తాను. అంటే మీరు ఏ బడ్జెట్ నుంచి ఏ బడ్జెట్ వరకు ఎలాంటి వాళ్ళు ఎలాంటి మొబైల్ చూస్ చేసుకోవాలనేది అయితే క్లియర్ కట్గా అయితే చెప్తాను. మీ చాయిస్ని బట్టి అయితే ఇది మీకు డిసైడ్ చేసుకోండి. వీడియోని అయితే కంప్లీట్గా అయితే చూసేయండి. అండ్ అలాగే మన ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మీకు శాంసంగ్ నుంచి అనమాట. శాంసంగ్ M16 అండ్ F16 ఇవి రెండు మీకు సేమ్ మొబైల్సే, మీకు డిఫరెంట్ నేమ్స్తో అయితే వస్తుంటాయి. సేమ్ ఫీచర్స్ ఉంటాయి. మీకు బ్యాక్ సైడ్ డిజైన్ అయితే చేంజ్ అవుతుంది. ఒకటి మీకు ఫ్లిప్కార్ట్లో అండ్ అలాగే ఒకటి మీకు అమెజాన్లో అయితే సెల్ చేస్తూ ఉంటారు. ఒకసారి అయితే మీరు చూసి అయితే చెక్ చేసుకుని ఒకసారి మీరు అయితే పర్చేస్ చేయండి. దీని స్పెక్స్ ఒకసారి మనం అయితే చూసేద్దాం. ఇందులో వచ్చేసి మనకి Dimensity 6300 ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ అలాగే ఇది మనకి 6.7 ఇంచ్ 90Hz సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇది మనకి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ అలాగే 13 MP సెల్ఫీ కెమెరాతో అయితే వస్తుంది. ఇందులో మీకు డీసెంట్ బ్యాటరీ అండ్ అలాగే మీకు బెస్ట్ AMOLED డిస్ప్లేలో కావాలి అనుకున్న వాళ్ళైతే ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకా బెటర్ ఫీచర్స్ వచ్చేసి మీకు 11 5G బ్యాండ్ సపోర్ట్తో అయితే వస్తుంది. అండ్ అలాగే 6+6 ఇయర్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్తో అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. ఇది మీకు అరౌండ్ 10 to 11,000 బడ్జెట్లో అయితే మీకు దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి కదా, ఆఫర్ ప్రైస్ని కూడా ఒకసారి అయితే మీరు కన్సిడర్ చేస్తే మీకు ఒక 1000 రూపీస్ బ్యాంక్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఒకసారి మీరు అయితే చూసి ఒకసారి మీ ప్రైస్కి తగ్గట్టు మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. లేదు నా బడ్జెట్ ఇంకొక 2000 ఎక్స్టెండ్ చేసుకోగలను అని అనుకుంటే ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఐక్యూ నుంచి అనమాట. ఐక్యూ Z10X అండ్ అలాగే వివో నుంచి వివో T4X. ఇవి కూడా సేమ్ మొబైల్స్ మీకు డిఫరెంట్ సైట్స్లో అయితే అమ్ముతూ ఉంటారు, అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో. వీటి స్పెక్స్ విషయానికి వచ్చేసినట్లయితే ఇది మనకి మీడియాటెక్ 7300 ప్రాసెసర్తో వస్తుంది. ఇందులో మనకి డిస్ప్లే వచ్చేసి 6.72 ఇంచ్ IPS LCD డిస్ప్లేతో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అండ్ అలాగే ఫ్రంట్ వచ్చేసి 8 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది మనకి 6500 mAh ఆఫ్ బ్యాటరీతో వస్తుంది. అండ్ అలాగే 44 వాట్ ఛార్జర్తో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మీకు ఇందులో చూడటానికి అయితే కనిపిస్తుంది. ఇందులో మనకి మైనస్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయి అంటే అవి డిస్ప్లే అనమాట. ఇది మనకి ఈ బడ్జెట్లో కూడా వీళ్ళు LCD డిస్ప్లేని అయితే ఇస్తున్నారు. నాకు LCD డిస్ప్లే వద్దు, నాకు AMOLED డిస్ప్లేను కావాలి అనుకుంటే ఈ బడ్జెట్లో మీరు శాంసంగ్ M16 F16 అయితే చూస్ చేసుకోవచ్చు. లేదు నాకు డిస్ప్లేతో అండ్ అలాగే ఫ్రంట్ కెమెరా కూడా మనకి 8 మెగాపిక్సెల్ ఇస్తున్నారు, ఇవి రెండు నాకు ప్రాబ్లం కాదు అని అనుకుంటే ఈ మొబైల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మొబైల్ అయితే చూసేద్దాం. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకి పోకో నుంచి అనమాట. పోకో M7 Pro. మీకు ఇంతకుముందు పోకోతో ఎలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేదు అని అనుకుంటే మీరు దీన్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లైక్ కెమెరాస్లో కానీ లేదంటే మీకు మదర్ బోర్డ్ ఇష్యూస్ కానీ బ్యాటరీతో కానీ ఎలాంటి ఇష్యూస్ లేవు, నాకు ఫర్దర్గా నేను ప్రొసీడ్ అవ్వచ్చు అని మీరు అనుకుంటే మాత్రం దీన్ని అయితే చూస్ చేసుకోండి. ఇది వచ్చేసి మీకు 6.7 ఇంచ్ 120Hz OLED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇది మనకు ప్రాసెసర్ వచ్చేసి Dimensity 7025 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది మనకి బ్యాటరీ వచ్చేసి మనకి 5110 mAh ఆఫ్ బ్యాటరీ 45 వాట్ ఛార్జర్తో వస్తుంది. ఇది మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి 20 MP సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది. ఈ బడ్జెట్లో మీకు 20 MP సెల్ఫీ కెమెరా అనేది బెస్ట్ ఆప్షన్ అయితే నేను చెప్తాను. ఎవరైతే డీసెంట్ గేమింగ్ అండ్ అలాగే డీసెంట్ కెమెరాస్ కోసం చూస్తున్నారో అండ్ అలాగే పోకోతో ఎలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోండి. ఇంకా మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే శాంసంగ్ నుంచి అనమాట. శాంసంగ్ M35 అనమాట. ఇది వచ్చేసి మనకి 6.6 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇది మీకు Exynos 1380 ప్రాసెసర్తో వస్తుంది. ఇందులో మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 13 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఇది మీకు 6000 mAh ఆఫ్ బ్యాటరీ అండ్ అలాగే 25 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. ఇందులో మైనస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది మీకు బాక్స్లో ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. లేదు మీరు సపరేట్గా ఛార్జర్ పర్చేస్ చేసుకోగలను అనుకున్న వాళ్ళైతే దీన్ని అయితే చూసుకోవచ్చు. ఎవరైతే నాకు బ్యాటరీ పవర్ అయితే ఎక్కువగా ఉండాలి, పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, పేరెంట్స్కి గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని అయితే చూస్ చేసుకోండి. ఎందుకంటే నేను బెటర్ ఎవరికి Exynos ప్రాసెసర్ అయితే సజెస్ట్ చేయను, అది నా ఒపీనియన్ అనమాట. నేనైతే నార్మల్గా ఎవరికి Exynos అయితే సజెస్ట్ చేయను. ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉండి పేరెంట్స్ గిఫ్ట్ ఇవ్వాలి, మాకు పర్ఫార్మెన్స్ పెద్ద ప్రాబ్లం కాదు, బ్యాటరీ బ్యాకప్పే మాకు మెయిన్ ఇంపార్టెంట్ అంటే మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. లేదు నాకు పర్ఫార్మెన్సే బెటర్ నాకు ఉండాలి అండ్ అలాగే మంచి స్టాక్ ఆండ్రాయిడ్తో కావాలి అనుకున్న వాళ్ళైతే నెక్స్ట్ మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మోటో అనమాట. మోటో నుంచి మోటో G85 మొబైల్. ఇది మీకు మంచిగా స్టాక్ ఆండ్రాయిడ్తో అయితే వస్తుంది. ఇది మీకు 6.7 ఇంచ్ FHD+ POLED డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ అలాగే ఇందులో వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ వస్తుంది.
ఇది మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి మంచి కెమెరా సెన్సర్తో అయితే వస్తుంది. ఇది మీకు 50 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. అది మీకు సోనీ LYT600 సెన్సార్ అనమాట. ఇంకా ఫ్రంట్ వచ్చేసి మీకు 32 MP సెల్ఫీ కెమెరా అయితే కనిపిస్తుంది. ఈ బడ్జెట్లో మీకు కెమెరాస్ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే దీని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనకి 5000 mAh ఆఫ్ బ్యాటరీ అండ్ అలాగే 33 వాట్ ఛార్జింగ్తో అయితే మీకు ఇది రావడం అయితే జరుగుతుంది. ఎవరైనా ఈ బడ్జెట్లో మాకు మంచి స్టాక్ ఆండ్రాయిడ్తో అండ్ అలాగే బెటర్ కెమెరాస్తో మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ఉన్న మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం మోటో నుంచి ఈ మొబైల్ని అయితే చూస్ చేసుకోవచ్చు. దీని మీకు అరౌండ్ 15,000లో అయితే వస్తుంది. దీని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ మనకి 15,000 నుంచి 20,000లో ఉన్న మొబైల్స్ గురించి అయితే నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. మీరు ఎవరైనా ఆ బడ్జెట్ కోసం వెయిట్ చేస్తున్నట్లుంటే ఈ వీడియో లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. అండ్ అలాగే వీటిలో మీకు ఏ మొబైల్ నచ్చింది అనేది కూడా కామెంట్ అయితే చేయండి. మీరు ఎలాంటి మొబైల్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారో కూడా నాకైతే చెప్పండి. అండ్ అలాగే ఇప్పటివరకు మన వీడియోలో ఉన్న కంటెంట్ ఎలా అనిపించింది అండ్ అలాగే నెక్స్ట్ వీడియోస్లో ఎలాంటి కంటెంట్ రావాలన్నది కూడా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. వీడియోని ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మళ్ళీ ఒక కొత్త వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.